సో ఈ నా 35,00,000 50,00,000 పెట్టుబడి నేను పెట్టినందుకు ఎంత రెంటల్ వస్తుంది నాకు నెలకి? మీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా ఉంటుంది? యెస్. మీ యొక్క రిటర్న్స్ ఎలా ఉంటుంది అంటే, మేము జనరల్‌గా దీన్ని అన్ని క్యాలిక్యులేషన్ చేసాము. సో, వారి నుంచి కూడా యాక్సెప్టెన్స్ చేసుకొని అన్నీ చూస్తే, మేము ఒక మాక్సిమం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ రిటర్న్స్ కూడా అదే విధంగా ఉన్నప్పుడే ఇది మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. అందుకనే మేము ఇన్వెస్ట్ అనే ప్రధానంగా చేస్తూ, వారికి మేము 24% రిటర్న్స్ యాన్యువల్లీ ఇస్తున్నాం. యాన్యువల్లీ వాళ్ళకి 24% వస్తున్నట్లు. వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేయనియండి. ఐదర్ సింగిల్ బెడ్‌రూమ్ ఆర్ డబుల్ బెడ్‌రూమ్. ఇట్స్ 24% యాన్యువల్ రిటర్న్స్. సో ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్‌కి బయట ఎక్కడైనా పెట్టుబడి పెడితే ఎంతొస్తుంది మాక్సిమం? మ్యూచువల్ ఫండ్స్ అవి ఇవి పెడితే కూడా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో తీసుకున్నట్లయితే మాక్సిమం 15%, 12%. అంతే. ఇప్పుడు అంటే జనరల్‌గా లోయెస్ట్‌లో మనం స్టాండర్డ్ నేషనల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే 6-8% మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాయి. వాళ్ళు ఏదైనా బ్యాంక్‌లో ఫిక్స్డ్ అది చేసుకున్నా కానీ 8-10% లోపు ఉన్నాయి. ఇంకేదన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో వెళ్తే కూడా 10-12% వరకే ఉన్నాయి. సో, అందుకే వీటన్నిటిని బియాండ్‌గా మనము పెట్టుకొని వీటన్నిటిలో బెనిఫిషియల్‌గా ఉండాలి వీళ్ళకి. ప్లస్ ఇది అసెట్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకేనా? రైట్. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్ ఇన్వెస్ట్‌మెంట్. కరెక్ట్. మీరు అసెట్‌ని తీసుకుంటున్నారు. మీరే వాళ్ళకి లీజింగ్ అగ్రీమెంట్‌లో మీరు లీజ్ చేస్తున్నారు ఎక్విప్‌మెంట్. అంతే. వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దాని అధికారం, హక్కులు అన్నీ మీ పైనే ఉంటాయి. సో, దిస్ ఈస్ వన్ థింగ్. మన ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ ఎ సెక్యూర్ ఇన్వెస్ట్‌మెంట్. కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటి? సరే అండి రేపు ఆ మెటల్ వాళ్ళకి ఇచ్చేస్తాము. మరి ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఆ మెటల్ థెఫ్ట్ అయితే ఏంటి? ఏదైనా ఫైర్ అయితే ఏంటి? లేదంటే స్టోలెన్ అవుతే ఏంటి అని అంటారు మీరు. దానికి కూడా మేము ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసాము. మేము మేజర్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌తో మాట్లాడాము. ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఆర్గో అలా ఐసీఐసీ లాంబార్డ్ వీళ్ళందరితో మాట్లాడున్నాము. వారు దీనిపైన యాజ్ ఎ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ అంటారు దీన్ని. ఆ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ కేటగిరీ కింద దీనికి వాళ్ళు ఫుల్ ఇన్స్యూరెన్స్ చేస్తున్నారు. సో, ఆఫ్ కోర్స్ దే ఆర్ చార్జింగ్ వెరీ నామినల్ పర్సెంటేజ్ అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ ఇన్స్యూరెన్స్. సో, యూ ఆర్ ఆల్సో సేఫ్. ఈ మెటల్ మీరు హ్యాపీగా ఉండొచ్చు. రైట్. సో, అలా వారికి 24% రిటర్న్స్ వస్తూ మెటీరియల్ పైన ఇన్వెస్ట్ చేయడం వల్ల అసెట్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతూ వారికి ఇన్స్యూరెన్స్ కూడా కవర్ అవుతుంది. ప్లస్ ఒక మంచి కాజ్‌కి కాంట్రిబ్యూట్ చేసిన సాటిస్ఫాక్షన్. ఇట్స్ ఎ నేషనల్ కాజ్. ఇట్స్ సోషల్ కాజ్ అని చెప్పొచ్చు కరెక్ట్‌గా చెప్పాలంటే. రైట్. మేము ఆ సోషల్ కాజ్ గురించే మీ అందరి సహకారాన్ని పొందాలనుకుంటున్నాము. సో దట్ వి వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మేక్ ద బెనిఫిషియరీ బెనిఫిట్. రైట్.